అందరికీ నమస్తే. ఎట్లున్నారు? అందరు మంచిగున్నారా? రోజు ఈ టైంకి మన సిటీ వార్తల కోసం మీరందరూ ఎదురు చూస్తారని నాకు తెలుసు. కాకపోతే కొన్ని అప్డేట్ వార్తలను తెచ్చారు కదా, జర్రంత ఆలస్యమైంది, ఏమనుకోకుండ్రి. మరి ఇంకెందుకు లేటు, మన సిటీ మార్లో ఉన్న హెడ్లైన్స్ను ముందు చూసేయండి. అన్నా, హెడ్లైన్స్ ఇడ్సు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రైతులను పరామర్శించిండు కేసీఆర్. అసమర్థ పాలన వల్లనే ఈ దుస్థితి వచ్చిందని అయిండు ఫైరు. నీళ్ల కోసం ఖాళీ బిందెలతో మహిళలు చేసిర్రు నిరసన. ఇప్పటికైనా నీళ్ల కోసం తీరుస్తారో మరి చెప్పునా. మాడు అలిగేటట్టు దంచుతున్నాయి ఈ ఎండలు. బయటికి వెళ్ళాలంటే భయపడుతున్నారు జనాలు. ఈ నడమ ఇళ్లలోనే అడ్డబెడుతున్నాయి పులులు. పట్టుకునేందుకు అవస్థలు పడుతున్నారు ఫారెస్ట్ అధికారులు. వారసత్వ రాజకీయాలు చేయనంటున్న పాలు. పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలనే డిమాండ్తో ఉన్నట్టుగా రైతులను పరామర్శించి వాళ్ళ లోపల ధైర్యం నింపమని మాజీ సీఎం జిల్లాల పర్యటన చేస్తుండు కదా. ఇవాళ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో తిరిగిండు. మరడ రైతులకు ఏం చెప్పిండు, ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేసిండో ఆర్చుకోవాలి కదా. చలో పాండ్రి మరి. పోయిన సంవత్సరం సార్ మండు టెండర్ల సుద్ధా మత్తడి చూసి మన చెక్ డ్యాములు. ఈ సంవత్సరం చుక్క నీరు లేదు. మండు టెండర్ల ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుండి బయలుదేరిన మాజీ సీఎం కేసీఆర్ మొదలు కరీంనగర్ జిల్లా ముగ్దుంపూర్ల వర్షాభావంతో ఎండిన పంటలను పరిశీలించిండు. పంట నష్టం ఎంత జరిగింది, రైతులు ఎట్లా నష్టపోతున్నారనేది ఆరా తీసిండు. ఇక అక్కడ రైతులకు భరోసా ఇచ్చిన కేసీఆర్ అక్కడి నుంచి రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లిలో పర్యటించిండు. రైతుల కోసం చూడనీకి వచ్చిన కేసీఆర్కు ఎండిపోయిన వరి పైరును చూయించుకుంటా గోడును ఎల్లబోసుకున్నారు. అన్నదాతలకు అండగా ఉంటామని భరోసానిచ్చిన కేసీఆర్ ఎన్నికల తర్వాత 10,000 మంది రైతులతోని కలిసి మేడిగడ్డ ముట్టడికి వెళ్దామని పిలుపునిచ్చిండు. పంటలకు నీళ్లు రాకుండా ఎట్లా ఆపుతారో చూద్దామని, మరో పోరాటానికి రైతులంతా సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చిండు. ఈ గాడికెంచిపోయి సవాస్పల్లి దగ్గరున్న మిడ్మానేరు జలాశయాన్ని కూడా పరిశీలన చేసిండు. ఆ టెంక పెట్టిన ప్రెస్ మీట్లో మాట్లాడుకుంటా కాంగ్రెస్ సర్కార్ను గట్టిగానే వేసుకున్నాడు. వాళ్లకు పరిపాలించడం చేతకాకపోవడం వల్లనే ఈ కరువు వచ్చిందని గరమైండు. ఇక్కడ బాధాకరం ఏంటంటే నీటి నిర్వహణ సామర్థ్యం తెలియనటువంటి లత్కోర్లు రాజ్యం వెళ్తున్నారు కాబట్టి, అసమర్థులు చవట దద్దమ్మల రాజ్యంలో ఉన్నారు కాబట్టి ఇవాళ ఈ పరిస్థితి సంభవించింది. ఎందుకు వస్తుందండి ఈ పరిస్థితి? ఇది కాలం తెచ్చిన కరువా, మనుషులు తెచ్చిన కరువా, కాంగ్రెస్ తెచ్చిన కరువా? ఈ కరువు కారకులు ఎవరు? ఎవరి అసమర్థత, ఎవరి తెలివి తక్కువతనం? దీనికి ఏంది? నీటి నిర్వహణ సామర్థ్యం లేక, దాన్ని ఎట్లా వాడానో తెలియక, వైఫల్యం, ప్రభుత్వ వైఫల్యం ఒక కారణం. సరే, అదేదో నెటమటమైన పాత బోరు ఉన్నాయి కాబట్టి కరెంటుతోనన్న వారేసి దక్కించుకుందామంటే కరెంటు క్వాలిటీగా రాకపోవడం, మోటార్లు కాలిపోవడం రెండవ కారణం. వెరసి ప్రభుత్వ వైఫల్యం వల్లనే ఇలా పంటలు ఎండినాయి. కొంతమంది అసమర్థులైనటువంటి మంత్రులు వర్షపాతం తక్కువటే మా మీద బదనాం పెడుతున్నారు అని మాట్లాడుతూ ఉన్నారు. అది పూర్తి శుద్ధ తప్పు. ఇక అట్లనే ఇందిరమ్మ రాజ్యం, ఇందిరమ్మ పాలన తెచ్చినమని కాంగ్రెస్ పార్టీ లీడర్లు అంటున్న మాటల మీద 2014 కన్నా ముందు తెలంగాణలో ఏ గోస, ఏ ఏడుపు, ఏ బాధ, ఏ మంచినీళ్ళ ట్యాంకర్లు, ఏ బిందెల కొట్లాటలు, ఏ కాలిపోయిన మోటార్ల రిపేర్లు వేలాదిగా లక్షలాదిగా ఏ సీన్ అయితే 2014 ముందు కనబడతా ఉండేనో మళ్ళీ అదే సీన్ పునరావృతమైంది. ఎందుకంటే ఈ ప్రభుత్వం అనేకమైనటువంటి అడ్డగోలు హామీలు టెంప్ట్ చేసి పాపం మంచిగున్న వాళ్ళ నోట్లే మట్టి కొట్టింది. అన్ని మోసాలే, ఏ ఒక్క మాట కూడా నెరవేర్చలే, ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలే. మళ్ళీ సిగ్గు లేకుండా మళ్ళీ ఇవాళ 4-5 హామీలు ఇచ్చినాడు. అది ఎవరిని ఉద్ధరించడానికో నాకు అర్థం కాదు. ఇవాళ పంటలు ఎండని జిల్లా లేదు, కరెంటు మోటార్లు కాలని జిల్లా లేదు మొత్తం యావత్తు తెలంగాణలో. అందుకే పాత తెలంగాణ మళ్ళీ పునరావృతమైంది. ఇందిరమ్మ రాజ్యంలో ఈగిలిచ్చిన పరిస్థితి అయింది ప్రజలదని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. అట్లా కాంగ్రెస్ పార్టీని పొట్టు అరుచుకున్నాడు.
అసమర్థ పాలన వల్లనే ఈ గోస వచ్చింది. ఇది ముమ్మాటికి కాంగ్రెస్ తెచ్చిన కరువేనని ఫైర్ అయ్యిండు. ఇక కరువు మీద బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న ఆరోపణల మీద మంత్రి పొన్నం ప్రభాకర్ అన్న మాట్లాడుకుంటా, గౌరవ ప్రతిపక్ష నాయకులు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కరువు కాంగ్రెస్ వారు చెప్పింది అని అంటే నాకు అర్థం కాలేదు. మీరు అనుభవజ్ఞులు, అనేక రకాల ప్రజాప్రాతినిధ్యం వహించినారు. ప్రకృతికి టీఆర్ఎస్ కాంగ్రెస్ కారణం కాదు. ఇలా మీరు కూడా కారణం అంటలేదు. కానీ ప్రకృతి వైపరీత్యం జరిగినాడు. రాజకీయంగా మీరు ఒకవేళ భారతీయ జనతా పార్టీతో స్నేహపూర్వకంగా లేరన్నట్టయితే, తెలంగాణ ప్రయోజనాలు, తెలంగాణ రైతులు నిజంగా కాపాడాలని మీ ఆలోచన ఉన్నట్టయితే, మేము కాంగ్రెస్ పార్టీగా కేంద్రం మీద ఒత్తిడి తేవడానికి ఒక ప్రణాళిక సిద్ధం చేస్తా ఉన్నాం. దయచేసి రండి. ఇది ఒక ప్రకృతి వైపరీత్యం. ఉత్తర భారతంలో ప్రకృతి వైపరీత్యాలు జరిగినప్పుడు రైతాంగానికి అనేక రకాలుగా ఆదుకున్నటువంటి ఉదాహరణలు ఉన్నాయి. ఈరోజు తెలంగాణలో జరుగుతున్నటువంటి పరిణామాల్లో నీటి లభ్యతకు సంబంధించి కావచ్చు, భూగర్భ జలాలు పడిపోయినటువంటి అంశం కావచ్చు, వీటన్నిటికీ సంబంధించిన విషయం లోపల కేంద్రం మీద ఒత్తిడి తేవడానికి మీరు రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఈ తెలుసు కరీంనగర్లో తిరిగే సందర్భంగా భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ సభ్యుడు ఏది పడితే అది మాట్లాడుతూ ఉన్నాడు. రైతుల దగ్గర ముసలిక నీరు కాస్త దీక్ష చేస్తా ఉన్నాడు. ఇవాళ నిజంగానే ప్రకృతి వైపరీత్యానికి మీరు సంబంధించి రైతుకు నష్టం జరిగిందని భావిస్తే తప్పకుండా కాంగ్రెస్ పార్టీతో రాష్ట్ర ప్రయోజనాలు, తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షలకు అనుగుణంగా నరేంద్ర మోడీ గారి దగ్గర అడుగుదాం, ముందు రిప్రజెంట్ చేద్దాం. మొత్తానికైతే మొన్నటికి ఇప్పటికీ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్న జర్రంత సల్లబడి నిమ్మలంగా మాట్లాడిండు. ఇకటు బీఆర్ఎస్ పార్టీ లీడర్లేమో కేసీఆర్ మోక మీదికి వచ్చిండు కాబట్టి నీళ్ళేడుస్తారని అంటున్నారు. చూడాలే మరి ఈ నీళ్ల పంచాయతీ ఎందాక పోతుందో. ఓ దిక్కు ఎండలు మండిపోతుంటే ఇంకో దిక్కు తాగునీళ్లకు జనాలు తల్లడిల్లుతున్నారు. నీళ్లు లేనిది పూట గడవది కాబట్టి చాలా ఏరియాల్లో తాగునీళ్ళ కోసం మస్తు అవస్థ పడుతున్నారు. ఇగో గిడోకాడ తాగునీళ్ళ కోసం అక్కడోళ్ళు ఏం చేసిర్రు చూడుర్రి. ఓర్ని మాడు వలిగే తట్టు కొడుతున్న ఎండలు దంచుతున్నా దాన్ని లెక్క చేయకుండా మా తక్కువ మంది బయలుదేరలేదు కదా బిందెలు పట్టుకొని. పల్నాడు జిల్లా దాచపల్లి నగర పంచాయతీలా నీటి సమస్య బగ్గున్నదట. అధికారులకు ఎంత మొరబెట్టుకున్నా పట్టించుకుంటలేరని ఇట్లా ధర్నాకు దిగిర్రు. నీళ్లు అధికంగా పోసే వాళ్ళకే పోస్తున్నారు. పార్టీ నిరూపంగా పోయటం కాదు. నీళ్లు అందరికీ అవసరమే. పార్టీలు చూసుకొని నీళ్లు పంపించుకొని మనకి నీళ్లు లేకుండా చేస్తున్నారు. ఇది పార్టీ సమస్య కాదు. నీళ్ల ఒత్తిడి వచ్చింది కాబట్టి, మన నాణ్యతలో నీళ్లు లేవు కాబట్టి మా మహిళలకి ప్రతి ఇంటికి నీళ్లు అందించడం అనేది కౌన్సిలర్ గారికి కూడా ధన్యవాదాలు చెప్తున్నాం. ఇన్నరా నీళ్ల కాడ కూడా రాజకీయమే నడుస్తున్నదట. తాగే నీళ్లను అందరికీ పోయకుండా కొందరికే పోస్తున్నారట. గందుకే ఇట్లా నగర పంచాయతీ కార్యాలయం ముందు ఖాళీ బిందెలతోని మహిళలంతా నిరసన వ్యక్తం చేసిర్రు. తీవ్ర నీటి ఎద్దడి ఉండడం వల్ల పార్టీలకు అతీతంగా నీటి సరఫరా చేయాలని మున్సిపల్ కమిషనర్ నారాయణరావును డిమాండ్ చేసిర్రు. ఏదైతే ఇప్పుడు కౌన్సిల్లో పెట్టుబడింది అనేది ఉందో అది ఓన్లీ కౌన్సిల్ తీర్మానమే తప్ప అది నిధులు ఖర్చు పెట్టింది కాదు. ఇప్పుడు మనం దానికి సంబంధించి రాబోయే వేసవికాలం జూన్ నెలాఖరు వరకు కూడా ఉన్నటువంటి యాక్షన్ ప్లాన్ ప్రెజెంట్ మన నగర పంచాయతీలో 7 ట్యాంకర్ల ద్వారా, ప్రైవేట్ కాంట్రాక్ట్ ద్వారా 7, మున్సిపాలిటీ ద్వారా 1 ట్యాంకరు నీళ్లు తోలటం జరుగుతోంది. మీకు రేపు మధ్యాహ్నానికల్లా మీడియాకి ప్రతి సచివాలయంలో కూడా ఏ ట్యాంకరు ఏ వార్డులో ఏ రోజు ఎప్పుడు వస్తుంది అనేది మీకు రేపు మధ్యాహ్నానికి సచివాలయాల్లో అంటించుంటాయి నోటీస్ బోర్డులో. ఒక మాట. రెండోది, ఏదైతే ఎక్కడైతే అలా పెట్టినా కూడా చాలట్లేదు అంటే నీళ్లు ఇంకా రావట్లేదు అని అనుకుంటే ఆ నోటీస్ బోర్డుల కింద ఫోన్ నెంబర్ కూడా వేయటం జరుగుతుంది. మీరు అక్కడ ఇంటిమేషన్ ఇవ్వండి. తప్పనిసరిగా వెహికల్ అదనంగా పెట్టడం గానీ ఏదో రకంగా మొబిలైజ్ చేసి ఇవ్వడం జరుగుతుంది. ఇంటున్నారా? ఇప్పటి సంది ఏ బండి ఎవ్వరికి నీళ్లు పోస్తున్నది అనేది బరాబర్ తెలిసేటట్టు చేస్తామని చెప్పిండు. ఇప్పటి నుంచి మంచినీళ్లకు తిప్పలు రాకుండా చేస్తామని హామీ ఇచ్చే వరకు వాళ్ళంతా నిరసన విరమించిర్రు. అయ్యా సీఎం జగన్ సారు గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు అధికారులందరికీ మంచిగా ఆదేశాలు ఇచ్చి ప్రజలకు నీళ్ల తిప్పలు లేకుండా చూడుర్రి. అసలే ఎండాకాలం జనాలు నీళ్ల కోసం మస్తు గోస పడుతున్నారు కాబట్టి జర చూసుకోండి సారు, మీకు పుణ్యం ఉంటది గాని. ప్రజలందరికీ నీళ్లు ఇవ్వాలి. దాచపల్లి నగర పంచాయతీ వారు వెంటనే
ఏప్రిల్ నెల సురువయ్యి 5 రోజులే గడిచింది కానీ ఎండలు మాత్రం మా దండిగా దంచుతున్నాయి. వామ్మో, ఒక్కపారి బండి మీద బయటికి పోయి వస్తే చాలు వడగాళ్ళ దెబ్బకు చెవులు వలిగిపోతున్నాయి. ఇక ఇంట్లోనే ఉండి కూలర్ బంద్ చేసినా పుసుకున్న కరెంటు పోయినా పెయ్యి అంతా బగ్గ బగ్గ మండుతున్నది. అవు మరి ఈ తరికలు ఉన్నాయి మరి ఎండలు. ఏమెండలు ఎక్కడెండలు రా అయ్యా. అబ్బబ్బబ్బబ్బా, నిజామాబాద్లా నిప్పులు జరుగుతున్నాయి, మెదక్లా మంటలు పుట్టిస్తున్నాయి, నల్లగొండలా నెత్తి పగలగొడుతున్నాయి, కరీంనగర్లా కాకరేపుతున్నాయి. ఇక ఖమ్మంలోనైతే కనకరమని మండుకుంటా కళ్ళల్లా కారం పెడితే మండినట్టే ఒళ్ళంతా మంటలు పుట్టిస్తుంటే వరంగల్ జిల్లాల వడదెబ్బకు వామ్మ వాయ్య అనే పరిస్థితులు వచ్చి మనుషులకు చిరాకు తెప్పిస్తున్నాయి. ఆఖరికి అడుగుల జిల్లా ఆదిలాబాద్లో కూడా ఆగమేఘాల మీద సూరన్న సుర్కలు పెడుతుంటే పట్నంలో పబ్లిక్ పర్షన్ అవుతున్నారు. పొద్దున 10 దాటితే ఏ జిల్లాకు పోయినా ఏ పట్టణానికి పోయినా రోడ్ల మీద అడపదడప జనాలే తప్ప ఎవ్వరూ ఎక్కువ బయటికి వెళ్తలేరు. ఇక ఒంగోలు నెల్లూరు జిల్లాలనైతే ఇంకెక్కువ చంపుతుండేసరికి జనాలు ముంజకాయలు, నిమ్మకాయ షర్పతి, పుచ్చకాయలు తిని సల్లబడుతున్నారు. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలో దాదాపుగా 41 నుంచి 41 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదవుతూ వస్తూ ఉన్నాయి. మనకి ఈ ఏప్రిల్ మొదటి వారం నుంచి కాకుండా రెండో వారంలోని అంటే 7వ తేదీ నుంచి కొద్దిగా వర్షపాత సూచన ఉందన్నది కొద్దిగా ఉష్ణోగ్రతలు తగ్గి 3, 4 వారంలో మళ్ళీ సాధారణం కంటే అధికంగా నమోదే అవకాశం ఉంది. అలాగే మే నెలలో కూడా సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీలు అధికంగా నమోదే అవకాశం కనిపిస్తుంది. దాదాపుగా ఉత్తర తెలంగాణ జిల్లాలో 44 డిగ్రీల మేర కూడా నమోదే అవకాశం అయితే కనిపిస్తుంది. దూరం నుంచి ఎల్లినో ప్రభావం అనేది మన లోకల్ సిస్టమ్స్ని డిస్టర్బ్ చేస్తుంది అనమాట. సాధారణంగా ఉండాల్సిన సిస్టమ్స్ అన్నీ కొద్దిగా డిస్టర్బ్ అవ్వడం వల్ల మనకి ఫిబ్రవరిలో రావాల్సిన వెస్టర్న్ డిస్టర్బెన్సెస్ సరైన డిస్టర్బెన్సెస్ రాకపోవడం వల్ల దాని యొక్క ప్రభావం దాదాపుగా మనకి ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవడం జరిగింది. మనకి ఉత్తర తెలంగాణ జిల్లాల్లో అధికంగా ఉష్ణోగ్రతలు నమోదే అవకాశం ఉంటుంది. ఆదిలాబాద్ కానీ, నిజామాబాద్, జగిత్యాల, ఆసిఫాబాద్, రేపు ఎల్లుండుల్లో కూడా మనకి ముఖ్యంగా భద్రాద్రి, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట పరిసర ప్రాంతాల్లో వడగాల్పులు వీచే అవకాశం కూడా ఉందన్నమాట. మార్చిలా మాడు పలగొట్టి ఏప్రిల్లా ఏడుపు తెప్పిస్తున్న ఎండలు మే నెలలా ఎంత మెంటలు తెప్పిస్తాయో ఏం కథనో గాని జనాలు మాత్రం ఆగమాగమైతున్నారు. ఉక్కపోతకు ఉడికిపోతున్నారు. ఇక రేకుల ఇండ్లున్నోళ్ళు మిట్ట మధ్యాహ్నం రోడ్ల మీద ఉండేటోళ్ళ బాధలైతే వర్ణనాతీతం. ఏసీలు, కూలర్లు, ఫ్యాన్ల కింద అంతో ఇంతో సౌలతులున్న మనమే గింతగానే పర్షన్ అవుతుంటే పిట్టలు, కుక్కలు, అడవుల జంతువులు దూపకి ఎంత ఇబ్బంది పడుతున్నాయో వాటికే తెలవాలే గాని ఓ జనాలు ఇంటి మీద చిన్న గిన్నెలల్లా మంచినీళ్ళు పోసిపెట్టి పక్షుల దాహం తీర్చుండ్రి. పాపం ఎండాకాలంలా వాటికి నీళ్లు సరిగ్గా దొరికాయి కాబట్టి జర వాటి మీద దయ చూపుండ్రి, సరేనా? బా, మొత్తానికి తెచ్చిన కడికి వార్తలని వరుస పెట్టి చెప్పేసిన కాబట్టి మళ్ళొక్కపారి హెడ్లైన్స్ చూసేయుర్రి నా కోసం. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రైతులను పరామర్శించిండు కేసీఆర్. అసమర్థ పాలన వల్లనే ఈ దుస్థితి వచ్చిందని అయిండు ఫైరు. నీళ్ల కోసం ఖాళీ బిందెలతోని మహిళలు చేసిర్రు నిరసన. ఇప్పటికైనా నీళ్ల కోసం తీరుస్తారో మరి చెప్పునా? మాడు అలిగేటట్టు దంచుతున్నాయి ఎండలు. బయటికి వెళ్ళాలంటే భయపడుతున్నారు జనాలు. వారసత్వ రాజకీయాలు చేయనంటున్న పాలు. అయ్యో, అప్పుడే ఆర్తలన్నీ చదివినామా? మీతో ఆర్తలు చదువుతుంటేనైతే టైమే తెలియదు. ఏం చేస్తాం, తప్పదు. ఏమనుకోకుండ్రి, రేపు మళ్ళా ఇదే టైంకు ఇక్కడనే కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండుండ్రి మన స్వతంత్ర టీవీ. ఉంటాం మరి, సరేనా?